ఇటీవల నెల్లూరులో జరిగిన రాష్ట్ర స్థాయి పారా స్పోర్ట్స్ అథ్లెటిక్ పోటీల్లో నంద్యాల జిల్లా క్రీడాకారులు పతకాలు సాధించారు. నెల్లూరులో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి పారా స్పోర్ట్స్ దివ్యాంగ క్రీడలు అథ్లెటిక్ పోటీలలో నంద్యాల జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున పాల్గొన్న చిందుకూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు డిస్కస్ త్రో, జావెలిన్ రెండింటిలో బంగారు పతకం సాధించగా, రుద్రవరంకు చెందిన గౌతమ్ షాట్ పుట్లో స్వర్ణ పతకం, జావెలిన్లో రజక పతకం అందుకోగా, ఆత్మకూరుకు చెందిన ఇమ్రాన్ లాంగ్ జంప్లో కాంస్య పతకం సాధించారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యక్రమంలో జరిగిన అభినందన కార్యక్రమంలో నంద్యాల లయన్స్ క్లబ్, నంద్యాల జిల్లా పారా స్పోర్ట్స్ సంఘం తరపున ముగ్గురు దివ్యాంగ క్రీడాకారులను శాలువా, జ్ఞాపికలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ, నంద్యాల జిల్లా దివ్యాంగ క్రీడాకారులు రాష్ట్ర స్థాయి దివ్యాంగ అథ్లెటిక్స్ పోటీలలో విజేతలుగా నిలిచి ఫిబ్రవరి నెలలో భువనేశ్వర్లో జరగనున్న జాతీయ స్థాయి పోటీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున పాల్గొనడానికి ఎంపిక కావడం ప్రశంసనీయమన్నారు. వీరు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడానికి నంద్యాల జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున ఆర్థిక సహకారం అందించడం జరిగిందని, దానిని సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభతో విజేతలుగా నిలవడం హర్షణీయమన్నారు. జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనడానికి కూడా సహకారం అందజేస్తామని ప్రకటించారు. జాతీయ స్థాయి పోటీలలో కూడా విజయం సాధించి రాష్ట్రానికి, నంద్యాల జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. దివ్యాంగులు క్రీడలలో పాల్గొనాలని ఆసక్తి ఉన్నవారు ముందుకు వస్తే వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందజేసి ప్రోత్సహిస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున నెల్లూరులో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో రాష్ట్ర స్థాయి పారా స్పోర్ట్స్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి. అందులో నంద్యాల జిల్లాకు చెందినటువంటి 4 క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనడం జరిగింది. అందులో ముగ్గురికి ఈ పతకాలు సంపాదించడం కూడా జరిగింది. శ్రీనివాసులు డిస్కస్ త్రోలో, అదేవిధంగా జావెలిన్లో రెండిట్లో కూడా ఫస్ట్ ప్లేస్ సాధించి అతని కేటగిరీలో బంగారు పతకాలు, గౌతమ్ అతని కేటగిరీలో షాట్ పుట్లో గోల్డ్ మెడల్ సాధించి జావెలిన్లో రజత పతకం సాధించాడు. ఇమ్రాన్ లాంగ్ జంప్లో థర్డ్ ప్లేస్ సాధించి కాంస్య పతకం సాధించడం జరిగింది. వీరు ఫిబ్రవరి నెలలో జరగబోయే భువనేశ్వర్లో లాస్ట్ వీక్లో జరగబోయే జాతీయ స్థాయి పారా స్పోర్ట్స్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున పాల్గొనడం జరుగుతుంది. వీరు రాష్ట్ర స్థాయి తరఫున జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేటప్పుడు కూడా తప్పకుండా మా వంతు నంద్యాల జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున సహకారం అందించడం జరుగుతుంది. వీరు నెల్లూరులో పాల్గొనడానికి వెళ్ళినప్పుడు కూడా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ నంద్యాల జిల్లా తరఫున కొంత సహకారం అందించడం, అదేవిధంగా అక్కడ నెల్లూరులో కూడా మాజీ లయన్స్ క్లబ్ గవర్నర్ మాగం గౌతమ్ గారి సహకారంతో వీరికి వసతి సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. ఇదే విధంగా దివ్యాంగ క్రీడాకారులు ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు లేదా క్రీడల్లో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నటువంటి దివ్యాంగులు మా కార్యాలయంలో సంప్రదిస్తే వారు ఏ క్రీడలో ఆసక్తి ఉంటే ఆ క్రీడలో వారు నేర్చుకోవడానికి కానీ, ఆల్రెడీ నేర్చుకుని ఎక్కడైనా పోటీల్లో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న వాళ్ళు సంప్రదిస్తే వారికి తప్పనిసరిగా వారికి సహకారం అందించి ప్రోత్సహించడం జరుగుతుంది. విజేతలుగా నిలిచిన దివ్యాంగ క్రీడాకారులు మాట్లాడుతూ, నంద్యాల జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ తమకు అందిస్తున్న ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ అభినందన కార్యక్రమంలో డాక్టర్ రవికృష్ణ, నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు, నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీవి రమణయ్య, లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ నిజాముద్దీన్, కోశాధికారి అమిదల జనార్దన్, సభ్యులు మేడా చంద్రశేఖర్, రామయ్య, కార్యాలయ కార్యదర్శి అలా మధు పాల్గొన్నారు. నా పేరు గౌతమ్, నేను పారా స్పోర్ట్స్ ప్లేయర్ని. ఇక్కడ స్టేట్లో పాల్గొనడానికి సార్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. ఇలాగే మళ్ళీ నేషనల్స్ కూడా హెల్ప్ చేస్తే ఇంకా చాలా పైకి వెళ్ళిపోతామని చెప్తాను. థ్యాంక్ యూ సార్. నా పేరు సయ్యద్ ఇమ్రాన్, నేను ఆత్మకూరు నుంచి. మా రవికృష్ణ సారు ఎన్నో సహకారాలు అందించారు. ఇలాగే మన జాతీయ స్థాయిలో కూడా అందిస్తారని ఆశిస్తూ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.